స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవమానం జరిగిందా అంటే అవును అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఎర్రకోటలో జరిగిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. చివరి వరుసలో సీటు కేటాయించడంతో ఈ వివాదం రాజుకుంది. ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కనిపించింది అరుదైన దృశ్యమే. ఎందుకంటే 10 ఏళ్లలో తొలిసారిగా ప్రతిపక్ష నేత సంబరాల్లో పాలు పంచుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపైనే ఇప్పుడు వివాదం రాజుకుంది. 10 ఏళ్లలో తొలిసారి ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తొలి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం మాత్రం ప్రోటోకాల్ను పట్టించుకోకుండా ఎక్కడో వెనక సీటు కేటాయించింది. వాస్తవానికి లోక్సభలో ప్రతిపక్ష నేత అంటే కేబినెట్ మంత్రి హోదా కలిగి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు మంత్రులతో సమానంగా సీటు కేటాయించాల్సి ఉంటుంది. కానీ రాహుల్కు ఎక్కడో 5వ వరుసలో సీటు కేటాయించారు. దీంతో ఒలింపిక్స్లో పాల్గొన్న ఆటగాళ్లు, భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జన్ సింగ్ పక్కన రాహుల్ కూర్చున్నారు. ముందు వరుసలలో మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్, ఒలింపిక్ కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పిఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ కంటే ముందు కూర్చున్నారు. ఇప్పుడు ఇదే ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్తో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వివాదం పెద్దదవుతూ ఉండడంతో కేంద్రం స్పందించింది. ఒలింపియన్లను గౌరవించేందుకే రాహుల్ గాంధీని వెనక సీట్లలో కూర్చోబెట్టామంటూ వివరణిచ్చింది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే రక్షణ శాఖ విడుదల చేసిన వివరణపైన విమర్శలు వస్తున్నాయి.